రోజు అయితే మన గిరిజన గ్రామంలో పండించిన సోలు పంటలు ఉంటాయి కదా, అంటే రాగులు అంటాం కదా, ఆ రాగుల్ని నూర్పిడి చేస్తారు. పూర్వం రోజుల్లో అయితే మనం పశువులతోని లేకపోతే ఎద్దులతోని తొక్కించి నూర్పిడి చేసేవాళ్ళం అన్నమాట. ఇప్పుడైతే రోజులు మారే కొలిది టెక్నాలజీ పెరిగిపోయింది. చాలా గ్రామంలో అయితే ఆటోలతో నూర్పిడి చేస్తారు. రండి ఈ రోజు చూపిస్తాను మీకు, వాళ్ళతో ఒకసారి ఎంటర్ కదా. ఇప్పుడైతే మనం ఒక గిరిజన గ్రామం వచ్చాం, అక్కడ నూర్పిడి చూస్తారు కదా. ఇక్కడ ఒక సాంప్రదాయ ప్రకారం ఏంటంటే మనం వరి కానీ లేదంటే సోలు కానీ ఏదైనా సరే దీనికి కలం దగ్గర అయితే మేము లక్ష్మీ తల్లిగా భావిస్తాం. ఇది మాకు ఒక దేవతలాగా భావిస్తాం అన్నమాట. లక్ష్మీ తల్లి తెలుసు కదా, లక్ష్మీ తల్లి అంటే మనకు తిండి పెట్టే ఏదైనా లక్ష్మీ తల్లి మనం ఉంటేనే మనకు ధనం ఆస్తి పంట అయినా లక్ష్మీ తల్లి భావిస్తాం. కాబట్టి మనం కలంకి వెళ్ళే ముందు తప్పకుండా మనం చెప్పు తీసేయాలన్నమాట. లక్ష్మీ తల్లి కలంలో వెళ్ళాలంటే తప్పకుండా మనం చెప్పు తీసేయాలా చేస్తారు. చూపిసి ఎల్లున్నారా అలాగే చెప్పు కూడా పంపిస్తారు. निमन जिगरे अच्छा कर रहा है पास बस्ता ఎకరాల దగ్గర వేసి ఉండేది ఎకరమా కొండ దగ్గర వేసి గరువు దగ్గర వేసి ఉండేవా గరువు దగ్గర వేసి ఉండేది. ఇది తొక్కించడం ఎంత పడుతుంది? పావు గంట పడుతుంది. పావు గంట. అప్పుడు ఆవులతో తొక్కించినప్పుడు అయితే 2 గంటలు 3 గంటలు పట్టేది. అది కాదన్నా ఒక 3-4 రోజులు పట్టేది. మరి తిని డబ్బులు ఇస్తావా ట్రాక్టర్కి ఆటోకి? డబ్బులు ఇస్తావా? ఎంత? 5 రూపాయలు. ఎంతసేపుకి? అరగంటకి. బాగున్నామ్మా? నాకైతే ఆటో నడపడం వచ్చు. నేను కూడా ఒక రౌండ్ వేద్దాము. తమ్ముడు ఆటో ఇస్తావు ఒకసారి? ఆటో ఇస్తావా? కళ్ళు తిరిగిపోయిరా రౌండ్ పడితే మరి ఎలా తిప్పుతున్నావు కానీ తిప్పుతున్నావు మొత్తానికి. కళ్ళు తిరిగింది మీకు? కళ్ళు తిరిగా కొట్టు. చూసారు కదా, ఇలాగైతే ఆటో తొక్కుని వస్తుంటే మనమైతే ఆ దగ్గరుండి ఇలాగ పక్కన వెళ్ళిపోకుండా గింజల్ని ఇలాగా తుడుస్తుండాలా. అదేవిధంగా ఎక్కడెక్కడైనా ఉండిపోతే కానీ ఆ కిందకి పైకి కలుపుతున్నారు అన్నమాట. చూసారా కలుపుతున్నారు. ఇది తొక్కకుండా ఉండిపోతాయి కదా, అందుకే ఇవన్నీ ఇలా తీస్తుండాలి అన్నమాట. ఇదిగో ఇవన్నీ మొత్తం అయిపోయిన తర్వాత గాలి పడతారు. ఈ కలం ధర అయితే ఆటో తొక్కిస్తారు. అక్కడ కలం ఉంది, అక్కడ గాలి పడతారు. అక్కడ వెళ్తున్నాము, అక్కడ వెళ్తున్నాం రండి. ఇప్పుడు అక్కడ తొక్కించుకొని వచ్చాడు ఇక్కడ. ఫ్రెండ్స్ అక్కడ ఉండి నడుచుకొచ్చాము ఇక్కడ ఈ గరువు దగ్గర. మరి ఈ గరువులో వెళ్ళాలంటే తప్పకుండా మనం చెప్పు తీసేయాలన్నమాట. లక్ష్మీ తల్లి కలంలో వెళ్ళాలంటే తప్పకుండా మనం చెప్పు తీసేయాలా. అమ్మా ఇది తొక్కించలేదు మరి? దీన్ని ఏమంటారు? కొట్టు అంటే తొక్కించిన తర్వాత మిగిలిపోద్ది కదా. దీన్ని భాషలో అయితే క్రీడ అంటామట, క్రీడ మండి అంటాము. మిగిలిపోద్ది కదా. అయితే పూర్వం రోజులలో ఆవులతో కానీ లేకపోతే పశువులతో కానీ నూర్పిడి చేస్తాం కదా. నూర్పిడి చేసిన తర్వాత ఇలాగా గట్టిగా పెద్ద పెద్దగా దుక్క కర్రలు అనమాట, కర్ర ముక్కలతో కొట్టాలన్నమాట. మిగిలిపోద్ది. అప్పుడు చాలా కష్టం అండి. నేను కూడా కొట్టున్నాను చాలా సందర్భంలో. నేను చదివేటప్పుడు కానీ లేదంటే స్కూల్ వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు అప్పుడు ఆవులతో తొక్కించినప్పుడు కొట్టాలం. చాలా గట్టి కొట్టాలండి. ఇలా కొడితే తప్ప అలసిపోతాం. ఇదైతే సింపుల్ గా ఒక కుప్పని ఒక రోజులో తొక్కించేస్తున్నాం. అప్పుడైతే ఒక కుప్ప తొక్కించాలంటే 1 వారం రోజులు పట్టది. చాలా అంటే చాలా కష్టంగా ఉండేది అనమాట. కుట్టమ్మా కష్టపడాలా. బాగున్నావా? బాగున్నా సార్. ఏడు సంగతి మరి గాలి వస్తుంది. పట్టు మరి గాలి పట్టు.
ఎన్ని ఎకరాలు పండించుండు? ఇది ఎకరా కూడా అవ్వదమ్మా, 6 ఎకరాలు. ఎంత అవుతుంది? ఎంత అవుతుంది అంటాం మరి, దీనికి అవుతే ఒక 2 బస్తాలు 3 బస్తాలు. ఇది అమ్ముతావా లేదంటే తిన్నానికన్నా? బాబా దీనికన్నా మంచిది ఏమి లేదు బాబా, ఇది లేకపోతే చచ్చిపోతాము మేము. అదే మాకు ఇదే మెయిన్. ఏ రేటు చేస్తారు దీంతో? దీనికి తోప అంబలి 2. తోప అంబలే అదే ఎక్కువ. అలా మా తొందరం పెడితేసి తినడం, ఇదే పిండి ఆడిచేసి ఇది ఒకటి అంబలికి. ఏం పేరమ్మా నీ పేరు? బురుడి తులసి అమ్మ. నువ్వు కూడా కష్టపడుతున్నావా? ఏ గాలేసుడు చూద్దాం నువ్వు. రోజులు మారే కొలది అయితే మా గిరిజనులు కూడా ఆ కొత్త తరానికి అడుగు టెక్నాలజీ వైపు చూస్తున్నారు అనమాట. మరి మా గిరిజనులకు అయితే ఆ కల్చర్ కావచ్చు, అలవాట్లు కావచ్చు, తర్వాత పండించిన పంటలు కావచ్చు, చాలా పద్ధతులు కావచ్చు, చాలా పూర్వతలు కలవండి. అవన్నీ మర్చిపోయి కొత్త తరంగా అడుగు పెడుతున్నారు. మరి ఎటువంటి పాతకాలపు మన గిరిజనుల యొక్క పద్ధతులు అలవాట్లు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నానండి. మరి ఇటువంటి ఆ పాతకాలపు మా గిరిజన అలవాట్లు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవచ్చాలండి. మరి ఇటువంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూస్తారండి. నాకు ఫాలో అవుతాయి కానీ తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ యాక్టివేట్ చేస్తే మంచి మంచి వీడియోలు చూడగలుగుతారు. మరి నా అందమైన ప్రపంచంకి ఇంకా మంచి మంచి వీడియోలు ఉంటాయి. చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, మీ పెట్టిల్లి ప్రసాద్ అరకు ట్రైబల్ హ్యాబిట్ యూట్యూబ్ ఛానల్.